నమస్తే, నా పేరు కమ్మూర్ నూరుద్దీన్. నేను ఏటీఎల్ ఇన్ఛార్జ్, గవర్నమెంట్ హై స్కూల్ నంబర్ 2, ఓల్డ్ టౌన్, అనంతపూర్. ఇప్పుడు ఒక ఎగ్జిబిట్ను 7వ తరగతి చదివే విద్యార్థి లోకసాయి అనే విద్యార్థి తయారు చేశారు. దాని గురించి ఇది ఒక సిస్టమ్. యాక్చువల్గా ఇది ఈ ప్రాజెక్ట్ ఏమంటే ఇది ఒక సిస్టాన్ని తయారు చేశారు. ఇది దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, కార్లో యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కార్పెంటర్సు కటింగ్ మిషన్ చేసేటప్పుడు వాళ్ళ ఫింగర్స్ కట్ కాకోకుండా ఆటోమేటిక్గా స్టాప్ కావడానికి యూజ్ చేసుకోవచ్చు. వివిధ రకాలుగా ట్రైన్లో కూడా, ట్రైన్ సిస్టంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. వివిధ రకాలుగా అనేక రకాలుగా దీన్ని ఉపయోగించుకొనవచ్చును. ఇప్పుడు లోక్సాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Good morning sir, my name is P. Loksai. I am studying 7th class B section, DHS number 2, Old Town, Anantapur. ఈరోజు నేను ఒక సిస్టమ్ అనేది అయితే క్రియేట్ చేసిన. ఈ సిస్టమ్ అనేది ఎట్లా పనిచేస్తూ ఉంటుందంటే ఐఆర్ సెన్సార్ని యూజ్ చేసింట, ఐఆర్ సెన్సార్, రిలే, బజర్, ఒక మోటార్ అనేది అయితే యూజ్ చేసింట. ఐఆర్ సెన్సార్ అనేది ఏం పని చేస్తుందంటే ఒకటి ట్రాన్స్మీటర్, ఒకటి రిసీవర్ అనేది ఉంటుంది. ఏదైనా ఆబ్జెక్ట్ ఎప్పుడైతే దగ్గరకు వస్తుందో ట్రాన్స్మీటర్లో నుంచి ఒక ఆబ్జెక్ట్కి తగిలి రిసీవర్కి చేరుతుంది సిగ్నల్స్. అది నుంచి రిలేకి పోతుంది. ఎప్పుడైతే రిలేకి సిగ్నల్ అనేది వస్తుందో అప్పుడు ఆఫ్ అయ్యేది ఆన్ చేస్తుంది, ఆన్ అయ్యేది ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇట్లా చేయడం పెట్టినప్పుడు ఇప్పుడు మోటార్ ఎట్లా ఆఫ్ అయిందో అదే బజర్కి అనేది వస్తుంటుంది. ఈ విధంగా ఇప్పుడు ఈ వీల్ ఉంది, ఈ వీలు తిరుగుతూ ఉంది. ఎందుకంటే దీంట్లో ప్లస్ అనే స్కెచ్ పెన్తో గీసాము. ఆ ప్లస్ అనే స్కెచ్ పెన్తో గీసిండేది బాగా కనిపిస్తాము. మళ్ళీ ఇది తీసేస్తేనే రొటేట్ అవుతుంది. అంటే మనం రొటేట్ అవుతా ఉందా కాదా కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఒక స్కెచ్ పెన్తో ఒక ప్లస్ అనేది గీస్తాం అన్నమాట. ఇది కార్స్లో యూజ్ చేయొచ్చు, ఇది ట్రైన్స్లో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇది కార్లో సెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నేను మనుషులైనా అడ్డం వచ్చినప్పుడు కార్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం యాక్సిడెంట్స్ చేయకుండా కాపాడవచ్చు మనుషుల్ని. ఇంకా ఎవరైనా వాళ్ళే వచ్చి మనకి యాక్సిడెంట్ చేసినా కూడా మనము దండియచ్చు అనమాట. మా దాంట్లో ఇట్లా సిస్టమ్ ఉందప్ప అని. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు.